అంటే ఎవరు చెప్పించరా ఇప్పుడు ఆయన ఇక్కడ జొన్నాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. ఓకే, కట్టేసాడు. అది మాత్రం వరండా కింద ఉండింది ముందు ముందు ఒక 1.5 సంవత్సరం కిందట దాన్ని గోడ పెట్టి 3 అడుగులు మీరు ఈ ఎల్ షేప్ నిర్మాణం వచ్చింది అనేసి మీరు స్క్వేర్ చేయాలి అని అనుకొని మొత్తం దాన్ని చేశారు. సరే, మంచి ఆలోచన అది. ఎందుకంటే మనకు ఈ వైపు మనకు ఇది ఆగ్నేయం, ఇది వంటగది కదా మీకు. ఇప్పుడు బయట పెట్టుకున్నారా వంటగది? ఓకే, వస్తుందండి. మీరు చేసినటువంటి ఈ పని అయితే మంచిదే. ఎప్పుడైనా సరే ఒక ఇల్లు అనేది స్క్వేర్ మోడలే ఉండాలి. ఈ విధంగా ఎల్ షేప్ నిర్మాణం అనేది ఇప్పుడు కూడా ఉండవద్దు. మీరు ఇది వరకు ఇప్పుడైతే కరెక్ట్ గానే చేశారు. టోటల్ స్క్వేర్ చేయడం వల్ల ఇది మంచి పనే, ఇది ఉత్తమంగానే ఉంటుంది. దీనివల్ల నష్టం అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కడ సమస్య వస్తుంది అనేది నేను చెప్తా చూడండి. నేను మీకు ఇది వరకు కూడా చెప్పి ఉన్నాను. ఇక్కడ ద్వారం తీసుకోవాలి, ఈ ద్వారం క్లోజ్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది టోటల్ ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా ఓపెన్ చేయాలి మొత్తం. ఈ కార్నర్ కార్డ్కి తీసేయండి. ఇది మొత్తం తీసేయండి, వాల్ మొత్తం టోటల్ ఓపెన్ చేసి ఇక్కడ కమాన్ ఆర్చి చేసుకోండి. ఆ ఇంటి యజమానికి యోగిస్తుంది. ఎప్పుడైతే మీరు ఈశాన్యాన్ని మూత వేసి ఈ విధంగా చిన్న రూమ్ చేశారో ఇది పూర్తిగా ఆ ఇంటి యజమాని మీద ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ కూడా ఒక వాకిల్ తీసుకోండి. ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. దీని గుండానే నడచాలి నడక అనేది. ఇదే ఉచ్చస్థానం. ఇక్కడ ఏం చేసి ఉన్నారు మీరు? అప్పుడు మామూలు వెట్టి స్నానాలు పెట్టేశారు. ఓకే, ఒక ఇంటి లోపల మీరు ఆపేసినా కూడా ఈ విధంగా వాయువ్యాన్ని మనం చేయనేవద్దు. వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం చేయవచ్చనే చెబుతాం. మీరు ఏం జరుగుతుంది, ఇది ఇంత ప్లేస్ చేశారు, వాయువ్యాన్ని ఇంత పెంచారు, మీరు వాడకం లేదు కదా దీన్ని. మీరు వాడాలని అనుకుంటున్నారా అంటే టాయిలెట్ ఈ విధంగా మీరు వాడుకోవచ్చు, ఒక రూమ్ మాదిరి చేసుకొని వాడుకోవచ్చు. దీన్ని టాయిలెట్ గా వినియోగించడం కంటే సాధారణంగా మీరు అంటే ఈ విధంగా డస్ట్ ఏరియా కిందకి మనం చేసుకోవద్దు వాయువ్యాన్ని. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు దేవుడు